కొట్టినాదా ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి. నమస్కారం, శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ నడుస్తోంది. సీరియస్నెస్ చాలా పెరిగింది. ఇంతకు ముందు ప్రిలిమినరీ ఎపిసోడ్ లో మీరు చూసినటువంటి పార్టిసిపెంట్స్ కాదమ్మా, వీళ్ళు ఇంకా సీరియస్ గా ఎలాగైనా సరే సూపర్ స్టార్ మహిళ షీల్డ్ 3 లక్షలు గెలుచుకోవాలని ఆడుతున్న పార్టిసిపెంట్స్. 2 క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ చూసేశారు. మరి ఈ రోజు క్వార్టర్ ఫైనల్స్ లో పోటా పోటీగా ఆడబోతున్నారు కర్నూల్ వర్సెస్ మెహబూబ్ నగర్. పిలిచేద్దాం కర్నూల్. రాయలసీమ మురిసి పడేలా రాగలవాడి జన్మ తరించేలా ముఖ్యమంటి సొగసే మూటగట్టుకుంది, 3 ముళ్ళు వేయమనుడే తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకు మన్నది వినుతన్న చే. కమ్ ఆన్ మెహబూబ్ నగర్. మామా మారాజురారా మామా మారాజురారా బజా భజంత్రీలతో బండెక్కి పోదాము జరా జరా గిత్తల బండెక్కి పోదాము జరా 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 మామా మారాజురారా. పల్లకీలు చేద్దాము పెళ్లి పూర్తి చేద్దాము, పల్లకీలు చేద్దాము పెళ్లి పూర్తి చేద్దాము, రత్నమెక్కి తిరుగుదాము గిరా గిరా రంగుల రత్నమెక్కి తిరుగుదాము గిరా 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 మామ మారాజురారా. అరే మామ మారాజురారా. మహబూబ్ నగర్ రెడీ, కర్నూలు రెడీ, నేను రెడీ, మీరు రెడీ. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ రెడీ. కర్నూల్, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. కమాన్, చెప్పండి మీ గురించి. హాయ్ సుమా, హాయ్. నా పేరు అనిత. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ పెరువల్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు రామ్మోహన్, తను వెటర్నరీ డాక్టర్. అండ్ మాకు ఒక బాబు, వాడి పేరు వచ్చేసి మన్విత్. మహబూబ్ నగర్ ఇదే మీకు ఛాలెంజ్, నేనే గెలుస్తా ఖచ్చితంగా, మా కర్నూలే గెలుస్తుంది. ఓకే, లత. హాయ్ లత. హాయ్ సుమా, నా పేరు లత. నేను మామనార్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు నిరంజన్, మెడికల్ షాప్. నాకు ఒక పాప శ్రేయ. నాకు సుమా ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం, అవి చూడడమే నా లోకం. కర్నూలు వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను, మహబూబ్ నారే ఈ షీల్డ్ అండ్ 3 lakhs అది లత నాకే. కర్నూల్ వందన. హాయ్ సుమా, హాయ్. నా పేరు వందన. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నందికొట్కూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ శ్రీధర్ రెడ్డి. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు పేరు కోమల్, పాప పేరు ఇన్వైశ్రీ. కర్నూలు నుంచి వచ్చి ఆ సూపర్ స్టార్ మహిళ షీల్డ్, ఆ 3 lakhs క్యాష్ ప్రైజ్ అన్ని నేనే తీసుకొని వెళ్తాను. నాతో ఏ జిల్లాల వాళ్ళు పోటీకి వస్తారో చూసుకోండి. ఓకే, శ్రీధర్ రెడ్డికి కానుకగా ఇస్తాను. ప్రత్యూష. హాయ్ సుమా. హాయ్. నా పేరు ప్రత్యూష. మా హస్బెండ్ పేరు మురళీ మోహన్, తను డెంటిస్ట్. నాకు ఒక బాబు, బాబు పేరు దేవాంశ్. సూపర్ స్టార్ మహిళ విన్ అయ్యి నెక్స్ట్ సెమీ ఫైనల్స్ కి కూడా వెళ్ళి మహబూబ్ నగర్ సత్తా జాతి సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తీసుకొని పోతా. డబ్బులు కూడా తీసుకెళ్ళండి. డబ్బులు కూడా మావేగా, సూపర్ స్టార్ మహిళ షీల్డ్ వస్తే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. కర్నూలు వాళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు. చూద్దాం ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ లో ఎవ్వరు విన్ అవుతారో, ఏ జిల్లా వెళ్తుందో సెమీ ఫైనల్స్ కి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500+, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీరు ఆన్సర్లు ఆపోజిట్ గా చెప్పేసేయాలి. ఓకే, రెడీ? లత, యోర్ టైం స్టార్ట్స్ నౌ. సైకిల్ షాప్ లో ఏముంటాయి? బస్సులు. బట్టలు దేంతో ఉతుకుతారు? కారంతో. తలలో పేలు పడితే ఏం చేయాలి? తినాలి. కారు నడవాలంటే దాంట్లో ఏం పోయాలి? కూల్ డ్రింక్. చపాతీలు దేనిపై కాలుస్తారు? కంప్యూటర్ పైన. ఒక కొడుకు వాళ్ళ డాడీని ఏమని పిలుస్తాడు? తాతయ్య. జూలో ఏముంటారు? యాంకర్లు. ఓకే, సైకిల్ షాప్ లో బస్సులు ఉంటాయి, మరి బస్ స్టాండ్ లో? సైకిల్. విమానాశ్రయంలో? బస్సులు ఉంటాయి. రైల్వే స్టేషన్ లో? మనుషులు ఉంటారు. మీ ఇంట్లో? మా ఇంట్లో మనుషులమే ఉంటారు. బట్టలు కారంతో ఉతుకుతారంట. బాగా ఉంటుందని ఎవరి మీద అయితే ఎక్కువ కసి ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కారం పొడేసి నూరుతారు.
తలలో పేర్లు పడితే ఏం చేయాలి? తినాలి. తలలో కొన్ని పేర్లు ఉన్నాయి, చూస్తారు ఒకసారి కొంచెం చూడండి. తర్వాత చూస్తాను. ఆ పేరు బాలేదు, వేరే ఎవరి పేర్లు వాళ్ళే తినాలంట, పక్కన వాళ్ళు తింటే అవి టేస్టీ ఉండవు. చూడవా? ఇక చూడు ఎవరు. సరే. చిన్నప్పుడు అమ్మలు పేర్లు చూడడానికి కూర్చోబెట్టినప్పుడు చాలా చిరాగ్గా ఉండేది. తర్వాత మనకు మెల్లిగా అలవాటు అవుతుంది కదా, చూస్తుంటే హాయి ఉంటది. ఇప్పుడు వస్తుంది కదా, ఎంత బాగుంటుంది. అని పీకుతూ ఉంటే బాగుంటది. ఈ మగవాళ్ళకి ఏం తెలుసు అసలు పేర్లలో ఉండేటువంటి గమ్మత్తు ఏమిటో. చిచి, అందుకే కొంతమందికి జుట్టు కూడా ఉండదు పేర్లు పడ్డానికి. అసలు పేర్లు తలలో పడి అవి కిచకిచా కిచకిచా అని పాకుతూ ఉంటే భలే హాయిగా ఉంటది తెలుసా. అసలు మసాజ్ చేస్తూ ఉంటాయి. డాన్స్ చేయాలంటే బాడీ మసాజ్లు, స్పాల్లో అవి చేయించుకుంటారు కదా. మన తలలో పేర్లు అని డాన్స్ చేస్తూ ఉంటాయి. కారు నడవాలంటే దాంట్లో ఏం పోయాలి? కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ పోయాలంట. స్వీట్ స్వీట్ గా ఉంటుంది కారు మరి కిరోసిన్ తాగుతారా మీరు? తాగేస్తాం. మీలాంటి గెస్ట్లు ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్తారంట. అదే ఇస్తాం. అయితే కర్నూలు వాళ్ళకి స్పెషల్ గా ఇస్తాం. అయితే మమ్మల్ని విన్ చేయండి, మీకు ఏది కావాలంటే అది. మేము తేగినా ఇట్లనే ఉంటాం. చపాతీలు కంప్యూటర్ పై కాలుస్తారు. ఓ, ఇలాంటి యాప్ కూడా వచ్చిందా? అవును, మరి ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డ్ కదా. అందుకే ఇప్పుడు సిస్టమ్ లోనే ఇలా కాల్ చేసి తినేస్తాం. నేను మొన్న ఒకటి ఎవరో కనిపెట్టారబ్బా, మెషిన్ చూశాను. ఆ మెషిన్ మనకి వంట అంతా చేసి పెట్టేస్తుంది. ఇప్పుడు అదే 2 చేతులు ఉన్నాయి, దాంట్లో ఇట్లా ఇట్లా నేను బటన్ నొక్కి నాకు చపాతీలు చేయాలంటే అదే పిండి కలిపి అదే అందులోకి నీళ్లు పోసి అన్ని చేసేసి ఇట్లా ఇట్లా పామి 4 చపాతీస్ రెడీ. అంటే ఇప్పుడు ఫైనలీ ఫ్యూచర్ లో ఇంకొకటే మిగిలింది, తినిపించి మూతి తోడవడం. అది కూడా అయితే అయిపోయినట్టే ఇంకన్ని. ఒక్క కొడుకు వాళ్ళ డాడీని ఏమని పిలుస్తారు? తాతయ్య. తాతయ్య. జూలో యాంకర్లు ఉంటారా? అంటే జూ చూడడానికి వెళ్ళాం. కాదు నీలాంటి నాలాగా సింహం. చూడడానికి అయితే తక్కువ మంది వస్తారు సుమా, మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారనుకో ఎంత మంది వస్తుంటారు. కోతులు చూడడానికా? 7 రాంగ్, 70 పాయింట్స్. మరి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ప్రత్యూష క్వార్టర్ ఫైనల్స్ లో ఎలా ఆడుతుందో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిండి రుబ్బాలంటే దేన్ని తిప్పాలి? టీవీని తిప్పాలి. లైట్ వేస్తే ఏమొస్తుంది? అగ్గి. మనం సినిమాకి వెళ్తే ఏం చేస్తాము? వంట చేస్తాం. మన ఇంట్లోని కిచెన్ లో ఏం చేస్తాము? బట్టలు ఉతుకుతాం. ఇంట్లోని చికెన్ ఎక్కడ వండుతాము? వాష్ బేసిన్ లో. పిల్లలు స్కూల్ కి ఎందుకు వెళ్తారు? టైం అప్. పిండి రుబ్బాలంటే దేన్ని తిప్పాలి? టీవీని తిప్పాలి. విన్నారుగా, టీవీ తిప్పాలంట. అంటే ఎటువైపు తిప్పాలండి? ఇలా బటన్ నొక్కాలి. నొక్కితే పెసరపిండి అయితే ఎడమ వైపు, మినప్పిండి అయితే కుడి వైపు తిప్పాలి. గోధుమ పిండి అయితే పైకి తిప్పాలి. పైకి. లైట్ వేస్తే అగ్ని, జమదగ్ని వస్తుంది. మనం సినిమాకి వెళ్తే వంట చేస్తాం. సినిమా మొదలు అవ్వక ముందా, మొదలైన తర్వాత? స్టార్టింగ్ నుంచి వంట చేస్తూనే ఉండాలి పక్కన వాళ్ళకి పెట్టడానికి. ఈ నగరానికి ఏమైంది అని అక్కడ పడుతుంటే కదా ఇక్కడ స్టార్ట్ వంట. ఓకే, అందుకనే దుమ్ము ధూళి అన్ని ఎక్కువ వచ్చేస్తున్నాయి సుమా. అదే, ఇంట్లో కిచెన్ లో బట్టలు ఉతుకుతారంట. ఇంట్లోని చికెన్ ఎక్కడ వండుతాము? వాష్ బేసిన్ లో. బట్టలు ఎక్కడ ఉతుకుతారు? బట్టలు పొయ్యి మీద. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్. సో మహబూబ్ నగర్ వాళ్ళకి 70, 50 వచ్చాయి. కర్నూలు వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. వందన రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంట్లు దేనితో తోమాలి? జుట్టుతో. మనం పళ్ళు దేనితో తోముతాము? పేడతో. ఆవుకి పుట్టిన దాన్ని ఏమంటారు? బర్రె. మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? 10. మనిషికి ఎన్ని చేతులుంటాయి? 300. ఆవుకి ఎన్ని కాళ్ళుంటాయి? 5. ఫంక్షన్ హాల్లో ఏం చేస్తారు? అంట్లు దేనితో తోమాలి? జుట్టుతో. జుట్టుతోనా? అంటే స్క్రబ్బర్ పెట్టేవారు మన జుట్టుతో అయితే బాగా వస్తుంది. మరి అన్ని హెయిర్స్ బ్లాక్ ఉంటాయి కదా, అవి తెల్లగా అయిపోతుంది. అసలు కాదు, నీ జుట్టు అంతా కట్ చేసి మేము ఇప్పుడు జుట్టు అనే టాపిక్ వచ్చింది కాబట్టి నేను జుట్టు గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మన ఆడవాళ్ళకి దేవుడి దయ వల్ల కొంచెం బాగా జుట్టు ఉంటుంది కదా. ఇప్పుడు మనకి మరి ఇంత జుట్టు ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో 1, 2 జుట్టు పీలికలు సాంబార్లోనో ఇడ్లీలోనో పడడం సహజం. అది పడినప్పుడు మన వార్లు అని అడగడం ఎక్కడ న్యాయం అండి? అదే మనల్ని ప్రేమించిన రోజుల్లో ఏమో నీ జుట్టు అంత అందంగా ఉంటుంది, నీ జుట్టు ఇంత బాగుంటుంది అన్నవాళ్లే మన జుట్టుని ఇంత అసహ్యంగా చూడడం మనకెంత బాధాకరమైన విషయం. అందుకే జుట్టు ఎక్కడ పడినా ప్రేమించండి. అమ్మయ్యా, జుట్టు గురించి చాలా చెప్పేసాం అబ్బా. ఎక్కడున్నాం మనం? జుట్టు దగ్గర ఉన్నాం కదా. జుట్టు దగ్గర ఉన్నాం. మనం పళ్ళు దేనితో తోముతాం? పేడతో. మనం పళ్ళు పేడతో తోముతామంట, చాలా బాగుంటుంది. ఆవుకి బర్రె పుట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా?
Yeah, because if an owl and barre gets married, హైబ్రిడ్ బర్రే their children can be barres or owls. హైబ్రిడ్ బర్రే It's a very common thing. ఆవుకి బర్రెకి పుట్టిన పిల్లే బవ్వు అయినా అవ్వాలి లేదా అర్రే అయినా అవ్వాలి బుర్రే ఇలా గొర్రె అయినా అవ్వాలి. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 10. అది చెప్పావా? నీకు ఎన్ని ఉన్నాయి? 2. మిగిలినవి లాకర్ లో పెట్టుకుని వచ్చావా? అంటే ఇక్కడికి వస్తే మళ్ళీ నీకు డిస్టర్బెన్స్ మా. మనిషికి ఎన్ని చేతులు ఉంటాయి? 300. ఫంక్షన్ హాల్ లో ఏం చేస్తారు? డాన్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 5. ఓకే, 6 రాంగ్ చెప్పావు. 60 పాయింట్స్. అనిత రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విమానాలు ఎక్కడ ఎగురుతాయి? భూమి లోపల. ఓడలు ఎక్కడ తిరుగుతాయి? మేడ పైన. దాహం వేస్తే మనం ఏం తాగుతాం? పెట్రోల్. కొబ్బరి చెట్టుకి ఏం కాస్తాయి? చింతపండు. కుక్కరోకో అని ఏదరుస్తుంది? ఏమో పస్. గొర్రె. అన్నయ్యని ఇంగ్లీష్ లో ఏమంటారు? అంకుల్. మనిషి కాళ్ళకి ఎన్ని వేళ్లుంటాయి? 10. పాటలు పాడేవారిని ఏమంటారు? టైమ్ అప్. విమానాలు భూమి లోపల ఎగురుతాయంట. ఓడలు ఎక్కడ తిరుగుతాయి? మేడ పైన. ఓడలు మేడపై. మీ మేడపైన? మా మేడ. వాళ్ళ మేడపైన. మా మేడ పైన. కర్నూలు మేడపైనంతా కొండారెడ్డి బుర్జి మీద కూడా తిరుగుతుంటాయా? తిరుగుతుంటాయి. వరదలు వచ్చినప్పుడు అలాగే తిరిగాయి సుమా. అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాహం వేస్తే మనం ఏం తాగుతాం? పెట్రోల్. పెట్రోల్ తాగుతాం. కొబ్బరి చెట్టుకి ఏం కాస్తాయి? చింతపండు. కొబ్బరి చెట్టుకి చింతపండ్లు కాస్తాయంట. బాగుంటుంది. కుక్కరుకో అని ఏదరుస్తుంది? గొర్రె. గొర్రె. మరి కోడి? మ్యావ్ అని. కుక్క? కీచ్ కీచ్. గాడిద? ఎలా వస్తుంది గాడిద? అంబా. పంది? క్యాట్. క్యాట్. అనిత? హాయ్. అనిత ఒక్కటే విచిత్రంగా అరుస్తుంది. మిగిలినవన్నీ కరెక్ట్ గా అరిచాయి. అన్నయ్యని ఇంగ్లీష్ లో ఏమంటారు? అంకుల్. ఓహ్, ఈ అంకుల్ ఆంటీ బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళినటువంటి 2 దుర్భరమైన పదాలబ్బా. అందరికీ వాడేస్తూ ఉంటారు. సొంత మావయ్యని అంకుల్ అంటారు. బిచ్చగాడు వచ్చి బాబు అన్నం పెట్టంటే అంకుల్ అమ్మలేదు అంకుల్ ఇంట్లో అంటారు. వాడు కూడా అంకుల్ ఎట్లా అయ్యాడు అసలు? బ్రిటిష్ పీపుల్ లెఫ్ట్ దట్ అంకుల్ అండ్ ఆంటీ అని వెంటనో ఐ ఎమ్ వెరీ ఇరిటేటెడ్. 6 రాంగ్. 60 పాయింట్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వారేవా ఏమి ఫేస్. రెండో రౌండ్ లో చూద్దాం ఏం జరుగుతుందో. కమాన్ కర్నూల్, మీకే ముందుగా వారేవా ఏమి ఫేస్. 4 కరెక్ట్ అయితే 40 పాయింట్లు వస్తాయి. ఈ రౌండ్ లో చాలా ఇప్పటి వరకు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో డ్యామేజ్ జరిగిపోయింది కొన్ని జిల్లాల వాళ్ళకి. అండ్ ఆ డ్యామేజ్ తర్వాత రెక్టిఫై చేయడం కష్టం అయిపోతుంది. చూడండి. నాగ చైతన్య, సూర్య. ఫస్ట్ బి వచ్చేసి నాగ చైతన్య, సూర్య. ఏ అండ్ ఆది. ఆది ఇతను ఆది. సిఐడియా? డి ఇది సునీల్. ఫైనల్. ఏ సూర్య, బి నాగ చైతన్య, సి సునీల్ అండ్ డి ఆది అనుకుంటున్నారు. ఏ సూర్య కరెక్ట్. కరెక్ట్. బి ఏమన్నారు? నాగ చైతన్య. నాగ చైతన్యనే సుమా. నాగ చైతన్య. నాగ చైతన్యనా? ఎస్. నాగార్జున గారి కళ్ళల్లాగా అనిపిస్తున్నాయా? కరెక్ట్. సి సునీల్. 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 ఆ హీరోయేనా? ఆ హీరో. కరెక్ట్. డి ఆది. డి నిఖిల్. కరెక్ట్ సుమా. హ్యాపీ డేస్ నిఖిల్. నిఖిల్. నిఖిల్ ఇస్ ద రైట్ చేసేసాడు. సో 4ట్లో 3 కరెక్ట్, 1 రాంగ్. 30 పాయింట్లు. నాట్ బ్యాడ్. ఈ ఎగ్జామ్ బాగా రాసావు. వందన ఈ ఎగ్జామ్ ఎలా రాస్తుందో చూద్దాం. ఆహా, క్వార్టర్ ఫైనల్ స్పెషల్ బంపర్ బొనాన్సా అనుకుంటాను ఇది. ముక్కు ఎంత ఏ బాగుంది. తమన్నా, బి శృతి హాసన్, డి వచ్చేసి జెనీలియా, సి వచ్చేసి క్లూ సుమా. క్వార్టర్ ఫైనల్స్ లో ఎవరైనా క్లూ ఇస్తారా? ఎవరైనా అడుగుతారా? జిల్లాల మధ్యలో పోటీ జరుగుతోంది ఇక్కడ. వార్ వార్. సి సమంత. ఫైనల్ సుమా. ఓకే, సో ఏ తమన్నా, బి శృతి హాసన్, సి సమంత అండ్ డి డి జెనీలియా. జెనీలియా అనుకుంటున్నారు. ఏ సమంత. 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 ఏ సమంతానా? ఒకవేళ ఏ సమంత అయితే మరి సి కూడా రాంగ్ అయిపోయినట్టే కదా. ఏ సమంత. సారీ. మరి బి శృతి హాసన్. శృతి హాసన్. Correct.
శృతి హాసన్ కరెక్ట్. ఇప్పుడు సి సమంత అన్నావు. సమంత ఎలాగో వచ్చేసింది, మళ్ళీ వచ్చే అవకాశం లేదు. నయనతార అనుకుంటా sir. ఎవరు? నయనతార. నయనతార డోంట్ నో. తెలియట్లేదు కదా. ఏం తెలియదు జ్యోతికానా? డి జెనీలి అన్నావు. అనిత ఐ థింక్ రాదు అనుకుంటున్నా. ఆ ప్రత్యూష హన్సిక అనిపిస్తుంది sir. 4 2 కరెక్ట్ అయ్యాయి. కర్నూలు నుంచి వచ్చిన వందనకి 20 పాయింట్లు వచ్చాయి ఈ రౌండ్ లో. మహబూబ్ నగర్ ప్రత్యూష చూద్దాం. ఏ సుమన్, బి రామ్, సి రామ్ చరణ్, డి వరుణ్ తేజ్. మళ్ళీ ఒకసారి చెప్పండి అన్ని. ఏ సుమంత్, బి రామ్, సి రామ్ చరణ్, డి వరుణ్ తేజ్. ఫైనల్. మహబూబ్ నగర్ వాళ్ళు ఒకవేళ 4 కరెక్ట్ అయినట్టయితే మీరు వాళ్ళకన్నా లీడ్ లోకి వెళ్ళిపోతారు. చూద్దామా. ఏ సుమంత్ కరెక్ట్. కర్నూలు వాళ్ళు ఏమంటారు? కరెక్టే సుమా. అవును సుమంతే. ఇప్పుడు బి రామ్. రామ్ కరెక్ట్ రామ్. రామ్. ఎస్ ఇట్ ఇస్ రామ్. ఇది కూడా కరెక్టే. ఇంకా సి సి రామ్ చరణ్. సి రామ్ చరణ్ అనుకుంటున్నారు మీరు. మీరు? కరెక్టే. రామ్ చరణ్. రామ్ చరణ్. అవును 3 కరెక్ట్ ఇప్పటి వరకు. అది అనితకి వచ్చింది 3 కరెక్ట్. మరి 4వది కూడా కరెక్టా చూద్దామా. ఎస్ ఇట్ ఇస్ వరుణ్ తేజ్. కరెక్ట్. 4 కరెక్ట్. మహబూబ్ నగర్ ప్రత్యూషకి 40 పాయింట్లు. సో ఇప్పుడు మీ స్కోరు అనిత స్కోరు సమానమైంది. లత గనక ఈ 4 కరెక్ట్ చెప్పినట్టయితే మహబూబ్ నగర్ వాళ్ళు కర్నూలు వాళ్ళ కన్నా లీడ్ లోకి వచ్చేస్తారు. చూద్దామా. ఈ జగపతి బాబు, డి కళ్యాణ్ రామ్, టి సిద్ధార్థ్, ఓకే ఏ నాగార్జున. అన్ని చెప్పండి ఒకసారి. ఏ నాగార్జున, బి జగపతి బాబు, సి సిద్ధార్థ్, డి కళ్యాణ్. సరే ఏ నాగార్జున ఏమంటారు? అర్జున్. సీనియర్ అర్జున్. సీనియర్ అర్జున్. చూద్దాము మరి ఏ నాగార్జున అవునా కాదా. జగపతి బాబు అన్నారు కదా మీరు. జగపతి బాబు కరెక్టే కరెక్ట్. సుమా. సరే బి జగపతి బాబు అవునా కాదా చూద్దాం. జగపతి బాబు కరెక్ట్. సి సిద్ధార్థ్. సిద్ధార్థ్. సిద్ధార్థే సుమా. ఓకే చూద్దాం. సిద్ధార్థ. ఎస్ జి కళ్యాణ్ రామ్. కరెక్ట్. అందరూ కరెక్ట్ అనుకుంటున్నారు. జి కళ్యాణ్ రామ్ అవునా కాదా. ఎస్ 4లో 3 కరెక్ట్. 30 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉంది మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి లత. చూసారా నాకు 100 పాయింట్. అదే మాపునార్ సత్తా. తర్వాత చూద్దాం, ముందు ఒక్కసారి నిమిషాలు వచ్చేస్తాయి. పడింది నెక్స్ట్ కదా. రౌండ్ ఇప్పుడు చాలా dialogue అది కొట్టి కొట్టి బోర్ కొట్టింది. చాలా ముందు dialogue నిమిషాలు చాలా పడింది. చిన్న అసలు అవడం పొజిషన్ main. చూడు ఇక్కడ. ఏ ఏ మాపునార్ మనకి మనకి సూపర్ స్టార్ మహిళ ఫస్ట్ సీజన్ ఎవరు గెలిచారు? వరంగల్. వరంగల్ వాళ్ళు మహబూబ్ నగర్ గెలిచారు. ఈసారి మాపునార్కే తీసుకెళ్తాం. కానీ పగటి కళలు కర్నూలు Okay. ఈసారి ఖచ్చితంగా. సరే చూద్దాం. చూసుకుందాం. మరి చూద్దాం. కర్నూలు గెలవాలంటే 3వ రౌండ్ లో స్పీడప్ అవ్వాలి. అవుతాం. కర్నూలు అండ్ మహబూబ్ నగర్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ లో 3వ రౌండ్ ఆడబోతున్నది. వదల బొమ్మాలి వదల. బస్సు వస్తుంది. బస్సు ముందరేమో ఊరి పేరు ఉంటది, పక్కనేమో సినిమా టైటిల్ ఉంటది. ఏమిటో మీరు గుర్తుపట్టాలి. అంటే ఒకసారి ఊరి పేరు రావచ్చు, ఒకసారి సినిమా పేరు రావచ్చు. బజర్ నొక్కిన 10 సెకండ్ల లోపల ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. అండ్ ఆ 10 మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఓకే. మా డ్రైవర్ కొంచెం స్పీడ్ ఎక్కువ తెలుసు కదా. డ్రైవర్ కమాన్ పోనీ. వందన. వెంకటాచలం. బస్సు రయ్యమని వెళ్ళిపోయింది. అసలే క్వార్టర్ ఫైనల్స్. ముందు వెనక చూడకుండా నువ్వు బ్రేక్ నొక్కేసావు. కొంచెం డౌట్ గా ఉంది. చూద్దాం.
నెల్లూరు జిల్లాలో ఉంది వెంకటాచలం. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10. తర్వాత బస్సు డ్రైవరా పోనేవయ్యా పోనే. వందన ఆ నలుగురు. అమ్మ బాబోయ్, అసలు చాలా క్విక్ గా వెళ్ళింది బస్సు. కానీ వందన ఆ నలుగురు అంటోంది. ఇందాక వచ్చిన పాయింట్లు పోగొట్టుకుంటుందా, ఎక్స్ట్రా 10 పాయింట్లు తెచ్చుకుంటుందా? ఏమంటారు? అంటే ఇది కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? పోవాలి ఆమె పాయింట్. కనిపించలేదు అసలు, అది అనిపించలేదు. ఏం అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు. కానీ కర్నూలు నుంచి వచ్చిన వందనకు మాత్రం అర్థమైందంట. చూద్దాం. అయ్య బాబోయ్, అసలు నీవి కళ్ళేనా? కళ్ళే కళ్ళే. ఇలా వెళ్ళింది అది లిటరల్లీ. కానీ అది కూడా గుర్తుపట్టావంటే మామూలు విషయం కాదు అది. ఒక Quarters రాయేసావు, కదా. ఒక రాయేసావు. మా క్వార్టర్స్ కదా. తీసుకో 10. ఆ నలుగురేమో గాని ఈ నలుగురు పోటీ బాగా ఉంది. డ్రైవర్ కమాన్, బస్తీ మళ్ళీ. వందన నర్సీపట్నం. నర్సీపట్నం కరెక్టా? కరెక్టే. విశాఖ జిల్లాలో ఉండే నర్సీపట్నం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, సో ప్రస్తుతం కర్నూలు వాళ్ళ స్కోర్ 110, మహబూబ్ నగర్ వాళ్ళ హైయెస్ట్ 100. ఇంకా ఉన్నాయి, ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా. కమాన్ డ్రైవర్, గేమ్ వేడెక్కింది. పోనీ. వందన భీమవరం బుల్లోడు. అది నిజంగానే కళ్ళ ఏం తెలియదు. కాదు, ఇందాక సర్ర అని వెళ్ళినప్పుడు ఆ నలుగురు అని చెప్పేశావు. సర్ర అని వెళ్ళపోయానే అది చెప్పేసావు, వెంకటాచలం అని చెప్పేసావు. భీమవరం బుల్లోడు. ఇది కరెక్టా? ఏం చూద్దాం. తెలియట్లే. కళ్ళే సుమన్ చూడు. ఏం కాటికి వాడుతుంటావు? దానివల్ల మనకి దృష్టి లోపాలు ఏమైనా ఉంటే పోతాయా? ఇంకా బాగా వస్తాయి. ఇలా ఎలా చూడగలుగుతున్నావు? అదే చెప్పాను కదా, క్వార్టర్స్ కి బాగా ప్రిపేర్ అయ్యొచ్చా అని చెప్పాగా. ఇంట్లో దీనికి ఏం ప్రిపరేషన్ ఉంటుంది? ఇంట్లో మా పిల్లల్ని మా వారిని కన్చూపులతో బెదిరించి. ఇలా అయితే పాపం మీ వారి సంగతి ఏంటి అసలు? ఒక్క చిన్న తప్పు చేయడానికి వీల్లేదు ఆయన. చటక్ అని పట్టేస్తుంది ఈమె. జస్ట్ అప్పుడే ఆఫీస్ నుంచి అలా ఎంటర్ అవుతూ లేట్ గా వచ్చాడు అనుకో, ఏమండి పట్టేసావా? వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా. భీమవరం బుల్లోడు రైట్ అండ్ 10 పాయింట్లు వందనకి. అలా ఈ రౌండ్ లో మొత్తం 40 పాయింట్లు వందన సొంతం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ మొదలెట్టిన తర్వాత ఇది ఫస్ట్ టైం జరగడం. నాకు తెలిసి ఇలా జరగడం మళ్ళీ క్వార్టర్ ఫైనల్స్ లో నేను చూడనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే పార్టిసిపెంట్స్ 4 చెప్పడం చాలా అరుదు. అది కూడా ఈ మాత్రం స్పీడ్ లో అది గెస్ట్ చేయడం అంటే చాలా కష్టం. సో గ్రేట్ వందన. ప్రస్తుతం కర్నూల్ లీడింగ్ లో ఉంది విత్ 120. మహబూబ్ నగర్ చూసారా మా సత్తా చాటి చూపిస్తాం. ఇంకా 2 రౌండ్స్ వచ్చే ముందే సముద్రం చాలా నిశ్శబ్దంగా ఉంటదంట. ఇలాగే వచ్చి వచ్చి తొందరగా పొంగి సెమీఫైనల్స్ కి కర్నూలే. ఛాలెంజ్. నెక్స్ట్ రౌండ్ రాసుకోరా సాంబా. ఇది డైలాగ్ రౌండ్. ఒక డైలాగ్ వినిపిస్తాము, ఆ తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ అయితే 10, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ డైలాగ్. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఖచ్చితంగా సాధ్యపడుతుంది సార్. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే ఆకలి దప్పికలు ఉండవు. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే వచ్చే వయసు మీద పడదు. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే వచ్చే సావు కూడా పారిపోతుంది సార్. ఒకసారి ఇక్కడ సభ్యమైనది సరైనది సంకల్పించి అడుగు ముందుకు వేస్తే అసాధ్యమైనది కూడా ఖచ్చితంగా సాధ్యపడుతుంది సార్. అసాధ్యమైనది కూడా ఖచ్చితంగా సాధ్యపడుతుంది సార్. జై హింద్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అనిత. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. క్వార్టర్ ఫైనల్స్ లో కర్నూలు వాళ్ళ స్కోర్ బాగా పెరిగింది. మహబూబ్ నగర్ వాళ్ళు ఇప్పుడు పెంచుకోవాలి. సెకండ్ క్వశ్చన్, మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? అనిత. తీన్మార్ రాంగ్ ఆన్సర్. పాస్ ఇట్ టు వందన. ఖుషి. ఖుషి కాదు. పాస్ టు ప్రత్యూష. కెమెరామెన్ గంగతో రాంబాబు. కెమెరామెన్ గంగతో రాంబాబు కాదు. లత. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ కూడా కాదు. ఎవ్వరు చెప్పలేదు. పులి సినిమాలోది. ఎవరికి పాయింట్లు రాలేదు. ఒక 10 పాయింట్లని
వదిలేశారు అందరూ కలిసి. డైలాగ్ ఎవరు చెప్తున్నారు? కమాన్ అనిత. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే ఏదైనా ఖచ్చితంగా సాధ్యపడుతుంది సార్. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే నేనే విన్ అవుతాను సార్. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే ఆ షీల్డ్ కూడా నేనే తీసుకెళ్తాను సార్. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే ఆ 3 లక్షలు నావే. ఓకే, జై జై స్టార్ మహిళ. లత. ఇక్కడ బలమైన సంకల్పం ఉంటే ఈ షోకి వస్తాను అనుకున్నాను, ఈ షోకి వచ్చాను. ఇక్కడ బలమైన సంకల్పం ఉంది, ఈ మాబునార్కే తీసుకురావాలనుకున్నాను, తీసుకొస్తాను. ఇక్కడ బలమైన సంకల్పం ఉంది, ఆ షీల్డ్ కూడా మాబునార్కే తీసుకెళ్తాను. ఇక్కడ బలమైన సంకల్పం ఉంది, 3 lakhs కూడా మా మాబునార్. వందన ఏం చెప్తుందో చూద్దాం. చెప్పు. సేమ్ ప్రింట్ కాపీ. కొట్టు. ఒక్కసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే లేదు సార్. ఒక్కసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఒక్కసారి సంకల్పిస్తే ఆకలి దప్పికలు ఉండవు సార్. ఒక్కసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఏముండదు. ఒక్కసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చి వయస్సు మీద పడదు సార్. ఒక్కసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే చావు కూడా పారిపోతుంది సార్. ఒక్కసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే 2500 ఎపిసోడ్లు నడుస్తుంది సార్. బలంగా సంకల్పిస్తే ఏదైనా జరుగుతుంది సార్. జై మహిష్మతి. జై స్టార్ మహిళ. పొందరా. నేను స్టార్ మహిళకు వచ్చా. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ప్రిలిమ్స్ లో విన్ అయ్యా. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే క్వార్టర్స్ లో నేనే విన్ అవుతా. ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఫైనల్స్ లో నేనే విన్ అవుతా. కర్నూలు కి సూపర్ స్టార్ మహిళా షీల్డ్ తీసుకెళ్తా. ఇంతకీ ఇక్కడ బలంగానా? ఇక్కడ ఇక్కడ అది ఇక్కడికి రాలేదు. ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ప్రత్యూష బలంగా సంకల్పించాలంట. ప్రత్యూష ఇక్కడ బలంగా సంకల్పిస్తే అసాధ్యం అనేది సాధ్యం అవుతుంది. ఇక్కడ బలంగా సంకల్పిస్తే నెక్స్ట్ బక్కగైతావా? అయ్యో. ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఆకలి దప్పికలు ఉండవు. ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఆటోమేటిక్ గా యాక్టివ్ అయితా. సూపర్ స్టార్ మహిళ విన్ అయితా. జై హింద్. ఓకే, తర్వాత డైలాగ్ విందాం. నువ్వు చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్లో పెట్టడానికి. ప్రతి కాకి చెట్టు మీద మీరు చూసేది 3 సింహాలు. ఆ కనిపించిన 4వ సింహమేరా ఈ చోటుగాడు. ఈ సింహానికి శాలరీ ఉండదు, సర్వీస్ రివాల్వర్ ఉండదు. అందుకే స్పీడ్ ఎక్కువ. మిగిలిన 3 సింహాల కంటే కొంచెం వైల్డ్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? లత. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మహబూబ్ నగర్ లత ముందుకు దూసుకెళ్తుంది. 110 పాయింట్లు. ఇక్కడ సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం చట్టం కోసం ఎన్ని సింహాలు పనిచేస్తూ ఉంటాయి? లత. 4. మళ్ళీ మహబూబ్ నగర్ లత 10 పాయింట్లు. మహబూబ్ నగర్ కర్నూలు సమానం. ఇప్పుడు 120 హైయెస్ట్ డైలాగ్. అనిత. చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తున్నాయి. ఈ స్టార్ మహిళ కోసం నేను ఒక్కదాన్ని పనిచేస్తున్నాను. కనిపించే 3 సింహాలు. మేము సింహాలైతే నువ్వు నేను విన్నర్ని, సూపర్ స్టార్ విన్నర్ని. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అయితే ఈ కనిపించని 4వ సింహమే స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ లత. ఈ కనిపించే అనిత, వందన, ప్రత్యూష, లత. కానీ ఈ 4గురిలో ఉండేది లత ఒక్కతే, కనిపించేది లత ఒక్కతే. అదే సూపర్ స్టార్ మహిళ మహబూబ్ నగర్. ఏమైనా సరే ఈవిడ మాట్లాడేది ఫైనల్ మహబూబ్ నగర్. అంతే కదా, ఏమే అది కదా. స్టార్ మహిళ కోసం 4 కంటెస్టెంట్స్ వస్తారు. కనిపించే 3 కంటెస్టెంట్స్ వాళ్ళైతే కనిపించని 4వ సింహమే ఈ వందన. వందన. ప్రత్యూష. చట్టానికి కనిపించే ఈవిడ ఫస్ట్ కనిపించడంలోనే ప్రాబ్లం ఉంది. చట్టం కోసం 4 సింహాలు పనిచేసాయేమో. కనిపించే పైకి 3. ఒకటి వెనకాల ఒకటి దాచిపెట్టి వెనకాల ఒకటి దాచిపెట్టారంట. సింహాన్ని ఎవరమ్మా దాచిపెట్టింది? ఆ దాచిపెట్టే సింహమే నేను. వెనకాల ఆ 3 lakhs కోసం. డైలాగ్. సేఫ్ గా చేరుస్తాను గ్యారంటీ ఏంటి? ఈ మళ్ళీ మాట తప్పడం, నా బండి రూట్ తప్పడం చరిత్రలో లేదు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? వందన.
మళ్ళీ మాట తప్పడం. టైం అప్. ఫాస్ట్ ప్రత్యూష. రగడ. రగడ కట్లెట్టు కాదమ్మా. ఫాస్ట్ లత. టెంపర్. టెంపర్. నీకు బంపర్ తగిలిందిలే. ఫాస్ట్ అనిత. డమరుకం. ధమ్మరుకం కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అల్లా కర్నూలు వాళ్ళ స్కోర్ అంచెలంచెలుగా పెరిగిపోతోంది. మహబూబ్ నగర్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం నాగార్జున పాత్ర పేరు ఏమిటి? వందన. మళ్ళీ. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ప్రత్యూష. ఈ మళ్ళీ మాట తప్పడం, నా బండి రూట్ తప్పడం చరిత్రలోనే లేదు. ఈ మళ్ళీ 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 ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. మాట తప్పడం మాటే మంత్రము, మనసే బంధము. ఈ బండి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండి అయిపోతావు కొడకా. చరిత్రలోనే లేదు. నెక్స్ట్ డైలాగ్. సౌండ్ తగ్గించుకో. అన్నేనా? ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది. నన్నేనా? వెరీ బ్యాడా. సౌండ్ తగ్గించుకో అంటున్న హీరో ఎవరు? వందన. ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్ వందన. 10 పాయింట్లు. క్వార్టర్ ఫైనల్స్ లో కర్నూలు వాళ్ళ జోరు కొనసాగుతోంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం ఈసారి కొడితే గొంతులో నుంచి అరుపు రావడానికి ఎన్నేళ్లు పడుతుంది? ప్రత్యూష. 5 ఏళ్ళు. 5 ఏళ్లు. పంచవర్ష ప్రణాళికలో కొడుతున్నాడు మన హీరో. ఆహా వాట్ సూపర్ ప్లానింగ్. 10 పాయింట్లు తీసుకో. సౌండ్ తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోంచి అరుపు రావడానికి 5 ఏళ్లు పడుతుంది. వందన. సౌండ్ తగ్గించుకో. సారి కొడితే అరవడానికి 5 ఏళ్ళు పడుతుంది. ప్రత్యూష. సౌండ్ తగ్గించుకో. ఎక్కువ అరిస్తే రాత్రికి మీకు కళ్ళలోకి వస్తుంది నా సౌండ్. ఓకే ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. కర్నూలు నుంచి వందన రావాలి. లతా ఫ్రమ్ మహబూబ్ నగర్. అనిత ఇలా రండి. ప్రతీష దా. ఆఖరి రౌండ్. ఎవ్వరు సెమీఫైనల్స్ కి వెళ్తారో డిసైడ్ చేసేటువంటి రౌండ్. మహబూబ్ నగర్ కర్నూలు. కర్నూలే. మా మహబూబ్ నగరే. ఎవరు బాగా కొట్టుకుంటే వాళ్లే విన్నర్. ఇది కొట్టుకునే ఆట. ఎస్ చూడండి ఆట ఏంటో. ఇవాళ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ నించుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అని మీ చెప్పలే మీరు కొట్టుకొని ఇక్కడికి వచ్చి అని ఊది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ అమ్మా అని మళ్ళీ కొట్టి దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి. ఒకసారికి ఒకటే 2-3 పడ్డా కూడా వాటిని మళ్ళీ వాటి ప్లేస్మెంట్స్ లో పెట్టి ఒకటే తీసుకొని వచ్చి మళ్ళీ కొట్టుకోండి. ఇలా టేబుల్ మీద ఉండేవే కౌంట్ చేస్తాం. అప్పుడప్పుడు పట్టిన దయ్యం వదలడానికి ఒక దెబ్బ మంచిదే. అందరి స్కోర్స్ దగ్గరగా ఉన్నాయి. ఎవరైనా గెలవచ్చు. టఫ్ కాంపిటీషన్ ఉంది కర్నూలు మహబూబ్ నగర్ మధ్య. క్వార్టర్ ఫైనల్స్ లో ఎవరు విన్ అయ్యి సెమీఫైనల్స్ కి వెళ్తారో చూద్దాం. ప్రత్యూష మొహమాట పడకుండా కొట్టుకో. రెడీ 1 2 3 గో. అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బని తీయని అబ్బా అమ్మా ఎంత కమ్మగా ఉంది రోయబ్బ. అబ్బా అమ్మా అమ్మని లేత లేత బుగ్గ ఎంత అబ్బా అబ్బా అబ్బరాయబ్బ. అబ్బా వయ్యారాల వెల్లువా. అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా
అబ్బా అబ్బా అబ్బా అమ్మేది గాంధీ గారు ఏమన్నారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. అబ్బా 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 అయ్యో కొట్టుకోవట్లేదు ఈవిడ. అబ్బా 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 అమ్మా అబ్బా అమ్మా టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. అనిత కర్నూలు నుంచి నీ దెబ్బ ఏంటో చూపించు. రెడీ 1 2 3 గో. అలా పడిపోతే మొత్తం పెట్టుకోవాలి. సింగిల్ గ్లాసులే పడాలి ఎప్పుడైనా. అబ్బా అమ్మా అబ్బా అమ్మా 5 ఆడలేదు అసలు. 5 ఆడు. ఎల్లోది ఆరెంజ్ ఆడు ఫస్ట్. అది అబ్బా అమ్మా అబ్బా అమ్మా. ఎక్కడైనా ఇలా అబ్బా అంటారు కదా, ఈమె అబ్బా అమ్మా అంటుంది. అమ్మా లేదు అది ఆడేసి. అమ్మా ఇది ఆడు. ఇది ఆడి నెక్స్ట్ సెట్ చేయి. అది పెట్టుకో, మళ్ళీ కింద పడింది. పెట్టుకో. పెట్టుకొని ఇది ఆడేసి నెక్స్ట్ సెట్ చేయాలి. 20 seconds more. అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా అమ్మా అబ్బా అమ్మా. టైమ్ అప్. 2 4 6 8 10 12 120 పాయింట్. ప్రత్యూష లీస్ట్ లో ఉండింది, కానీ మహబూబ్ నగర్ ప్రత్యూష ఈ ఆటలో తన సత్తా చూపించి లీడ్ లోకి వచ్చేసింది. కర్నూలు నుంచి వచ్చిన అనిత అప్పటి వరకు కొంచెం లీడ్ లో ఉన్న ఈ గేమ్ లో మాత్రం సరిగ్గా ఆడలేకపోయింది. ఇప్పుడు వందన ఫ్రమ్ కర్నూలు ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ 1 2 3 గో. అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా. దీన్నే ఏమంటారు? అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా కోపంలో 20 seconds. You're doing very good. అబ్బా అమ్మా 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 అమ్మా. టైమ్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 190 పాయింట్లు లీడ్ లో ఉంది. ఇప్పుడు ఛాన్స్ మహబూబ్ నగర్ లతది. ఎవరు వెళ్తున్నారు సెమీఫైనల్స్ కి? కర్నూలు వందనానా, మహబూబ్ నగర్ లత? నీ టార్గెట్ 22. నీ టార్గెట్ 21 అయితే టై అవుతుంది.
రెడీ 1 2 3 గో. అమ్మ అబ్బా అమ్మ అబ్బా ఇక కొట్టుకునే కంగారులో ఆమె పళ్ళ రాలు. అబ్బా చాలా గట్టిగా కొట్టుకుంటుంది. ఇది క్వార్టర్ ఫైనల్ స్పిరిట్ అంటే. మహబూబ్ నగర్ కర్నూలు కమల్ అదిలత అదిలత కమల్ లత. స్పీడ్ తగ్గింది. అమ్మ అబ్బా జాగ్రత్త జాగ్రత్త. అమ్మ అబ్బా 1 2 అబ్బా 12 13 అయ్యాయి. 14 15 16 17 19 కమాన్ 19 20 టైమ్ అప్. ఇది ఒక్కటి టైం అయిపోయిన తర్వాత పెట్టావు. ఇది ఒక్కటి తీసేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 190. సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతుంది కర్నూలు నుంచి వందన. సూపర్ వందన, కంగ్రాచులేషన్స్. కర్నూలు జిల్లా సెమీఫైనల్స్ లో చోటు సంపాదించేసుకుంది. కర్నూలు జిల్లా సత్తా చాటుతా. ఓకే, సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? సెమీఫైనల్స్ ఫైనల్స్ కూడా నేనే విన్ అవుతాను. ఓకే, సో క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్స్ నుంచి సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతోంది కర్నూలు జిల్లా. కంగ్రాచులేషన్స్. అయితే మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళకి అవకాశం ఉంది. ఇంకా అనంతపురం జిల్లాతో ఆడడానికి మనకి ఒక జిల్లా తక్కువైంది. అప్పటికి అన్ని కరెక్ట్ గా జతలుగా కుదిరిపోయాయి. అనంతపురం జిల్లా వాళ్ళతో ఎవరు ఆడతారు అనేది లక్కీ డ్రా ద్వారా మనం ఎంపిక చేస్తాం. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడిన జిల్లాలన్నింటిలో నుంచి ఒక జిల్లా ఆడుతుంది. ఇదిగోండి, మహబూబ్ నగర్ చక్కగా చుట్టి దండం పెట్టుకొని అందులో వేసుకోండి. అవకాశం ఉన్నట్టయితే మీరు మళ్ళీ వచ్చి ఇంకో క్వార్టర్ ఫైనల్స్ ఆడతారు. కావాలి. నల్గొండకి కడపకి మధ్యలో జరగబోతోంది మరో క్వార్టర్ ఫైనల్స్. డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.